ప్రేజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము ఎఫెసీలకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిబ్బరమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి. పిల్లలు టీచర్లను ప్రేమించేవారుగాను గౌరవించేవారుగాను ఉండునట్లు టీచర్ పిల్లల మనస్సులో కలిగించాలి. అంతేకాని వారిని చూచి భయపడేవారిగా చేయకూడదు. పిల్లలే కాదు, పెద్దవారు కూడా భయంతో జీవిస్తారు. వీరంతా జంతువులకు, పక్షులకు, ప్రాకే పురుగులకు, చీకటికి, దయ్యాలకు, చివరికి మనుష్యులకు కూడా భయపడతారు. భయంతో జీవించేవారు ఎప్పుడు వారి జీవితంలో పైకి రాలేరు. ఏది ఏమైనా జీవితం కొన్ని అపాయాలతో, మార్పులతో మిళితమై ఉంది. దాన్ని ధైర్యంతో మనం ఎదుర్కోవాలి. భయం అనేది దయ్యాల నుండి వచ్చేదే కానీ దేవుని నుండి కాదు. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనీయలేదు. అయితే ఒక పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే నీకు భయం లేకుండా నిన్ను ధైర్యంగా ఉంచగలడు. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవా, నాలో నీ సన్నిధి ఉందని ఎన్నోసార్లు మర్చిపోతుంటాను. నా నుండి భయాలన్నీ పోగొట్టి నా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుని కొరకు గొప్ప మహత్ కార్యములు చేయుటకు నన్ను ధైర్యవంతునిగా చేయుము. యేసు ప్రభుని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.